హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజు వంకాయ టమాటో కర్రీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 5 to 10 మిర్చి, ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత వంకాయల్ని కట్ చేసుకుంటూ సాల్ట్ వేసిన వాటర్లో వేయండి. ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వేయడం వలన వంకాయలు అనేవి నల్లబడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకోండి. వంకాయ ముక్కల్ని వేసుకొని క్యాప్ పెట్టండి. క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత క్యాప్ తీసి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి 10 to 15 minutes సిమ్లోనే ఉడకనివ్వండి. ఇలా సిమ్లో ఉడకడం వలన కర్రీ కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 10 to 5 మిర్చీస్ వేసుకున్నాం కదా, కొంచెం కారం కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, తినేవాళ్ళు వేసుకోవచ్చు, తినని వాళ్ళు స్కిప్ చేసేయండి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes సిమ్లోనే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత లాస్ట్లో దించేటప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేయడం వలన ఫ్లేవర్ అనేది టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.